హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం రేపే SA1 ఎగ్జామ్. రేపు SA1 ఎగ్జామ్కి మీ అందరికీ కూడా 100కి 100 మార్కులు రావాలనే ఉద్దేశంతో మీకోసం ఈరోజు 10th క్లాస్ SA1 మీకోసం ప్రత్యేకం అని చెప్పి ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకోసం చెప్దామని ఈ చిన్న వీడియోని చేయడం జరిగింది. మీరందరూ కూడా సార్ గ్రామర్కి వీడియోలు పెట్టండి, గ్రామర్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. అలా గ్రామర్ కోసం మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. SA1 ఎగ్జామ్స్ కోసం దానికి సరిపడ గ్రామర్ ఆల్రెడీ మన PDNS హిందీ ఛానల్లో ఉంది, మీరు గమనించినట్లేదు అంతే. సరే, మనం ముందు SA1 క్వశ్చన్ పేపరు మొదటి నుండి చివరి వరకు ఎలా ఉంటుంది, రోమన్ నెంబర్ 1 ఒకటవ ప్రశ్న నుండి రోమన్ నెంబర్ 6 లాస్ట్ క్వశ్చన్ వరకు కూడా ఏ ప్రశ్నలు ఏం చదవాలి, ప్రజెంట్ ఇప్పుడు ఈ ఉన్న తక్కువ సమయానికి ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మంచి మార్కుల్ని సంపాదించాలి అనే దిశగా మనం ఈరోజు చూద్దాము. అలా చూడండి, 4 మార్కుల ప్రశ్నలకి మీకు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. రోమన్ నెంబర్ 1 అంటే మొత్తం 1 నుంచి 12 దాకా గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఆ గ్రామర్కి సంబంధించిన ప్రశ్నల కోసం డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరిగింది, ఒకసారి గమనించండి. ఆ వీడియోలు ప్రతి ఒక్కటి కూడా ఎంత ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 6 నిమిషాలు ఇలా ఉంటాయి అంతే. ఒక్కొక్క పాయింట్ మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఒక్క నిమిషంలో 1 మార్కుని సంపాదించడం ఎలా అనేది అక్కడ మనం ఆ వీడియోలో మనం చూసుకోవచ్చు. చూడండి, ఆ వీడియోస్ని ఈజీగా ఒక ½ అవర్లో 12 మార్కులకు సంబంధించిన విషయాన్ని మీరు అక్కడ తెలుసుకోగలుగుతారు. ఇక రెండవ రోమన్ దగ్గరికి వెళ్తే పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి ఒక్కటి గుర్తుపెట్టుకోండి నాన్న, సీన్ అన్సీన్ అని చెప్పి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. పారాగ్రాఫ్ ఇస్తారు, దాని కింద 5 ప్రశ్నలు ఇస్తారు. అది మన టెక్స్ట్ బుక్, మన లెసన్ నుంచే ఉంటుంది. మరి వాటినైతే మనం ఏం ఇబ్బంది లేదు, జాగ్రత్తగా మనం రాసేయగలం. 1 సెంటెన్స్లో ఆన్సర్ రాసేయాలి. అన్సీన్ పారాగ్రాఫ్స్ ఇస్తారు. అన్సీన్ పారాగ్రాఫ్స్ని అక్కడ ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి. వాటిని కూడా చక్కగా మనం చూసుకొని అర్థం చేసుకొని ఆప్షన్ని మనం పెట్టేయగలం, నో ప్రాబ్లం. సీన్ అన్సీన్. బట్ అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిట్రా అంటే, సీన్ అంటే మన టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చే పారాగ్రాఫ్ అయినా పోయం అయినా మొదటగా మీరు చదువుకోవాల్సింది పాఠం పేరు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పాఠం పేరుని ప్రాక్టీస్ చేయండి. కవి ఎవరో చూసుకోండి. మరి ఇది నాన్న పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి. ఇక రోమన్ నెంబర్ 3కి వెళ్తే కవి పరిచయం విషయానికి వస్తే లేఖక పరిచయం నో ప్రాబ్లం, 18th క్వశ్చన్. మరి 17th క్వశ్చన్ కవి పరిచయం విషయానికి వస్తే కబీర్ దాస్ కవి పరిచయం ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. అయినా ఒక్కసారి మన పబ్లిక్ ఎగ్జామ్కి కూడా పనికి రావాలి కాబట్టి 1, 2, 3 లెసన్స్ 1, 2, 3 పాఠాల కవి పరిచయాన్ని బాగా చదువుకోండి. నేను ఆల్రెడీ అవి కూడా పెట్టున్నాను, కావాలంటే మీకోసం నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా పెడతాను. ఆల్రెడీ ఈ మధ్యనే రీసెంట్గా ఈ 2-3 డేస్లోనే ఆ వీడియోస్ కూడా పెట్టున్నాను, కాబట్టి ఆ వీడియోస్ని చూసుకోండి. ఆ కవి పరిచయాల్ని బాగా చదవండి, అలానే రాయండి. అలా రాస్తే మీకు 5 మార్కులు మీకు తొలగించే అవకాశం ఉందన్నమాట. ఇక రోమన్ నెంబర్ 4కి వెళ్తే షార్ట్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, ప్రతి పాఠానికి ఏ ప్రశ్న చదవాలి అనేది పెట్టున్నాను. ఇంకా సార్ మేము ఇంకా ప్రిపేర్ కాలేదు, మేము ఎలాగా అని ఇబ్బంది పడే వాళ్ళైతే కనీసం ప్రతి పాఠంలో 1, 2 ప్రశ్నలన్నా చదవండి. 1, 2 క్వశ్చన్స్ అన్నా చదవండి. లేదు మేము చదువుతున్నాం అని అనుకుంటే నేను ఏ లెసన్లో ఏ క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ అని పెట్టించాను, వాటిని తప్పకుండా చదవండి. ఆ తర్వాత మీకు వచ్చిన ప్రతి ప్రశ్నని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇక రోమన్ నెంబర్ 5 విషయానికి వస్తే అక్కడ పొయిటరీకి సంబంధించి 2 సారాంశాలు, ప్రోస్కి సంబంధించి 2 సారాంశాలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. పొయిటరీకి సంబంధించిన సారాంశాలలో లెసన్స్ ఏంటి, 1, 2, 3, 4, 5. నాకు అనిపిస్తుంది 2వ పాఠం మీరాబాయి నుంచి సారాంశం దిగొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది.
అయితే దానితో పాటు 4వ పాఠాన్ని కూడా ఖచ్చితంగా చదువుకోండి. ఎందుకో ఈరోజు నాకు అనిపిస్తుంది సెకండ్ లెసన్ అండ్ ఫోర్త్ లెసన్ మీరాగే పద్ అండ్ పర్వత ప్రదేశ్ మే పావాస్, ఈ 2 పాఠాలు దిగుతాయేమో అని అనిపిస్తుంది. ఒకసారి బాగా చదవండి. అలాగే ప్రోజ్ విషయానికి వస్తే ప్రోజ్లో 8th లెసన్ బడే భాయి సాహబ్ అండ్ 9th డైరీ కా పన్నా, ఈ రెండిట్లో నుంచి సారాంశాలు దిగుతాయి అని చెప్పి ఈరోజు నా మనసుకు అనిపిస్తుంది. ఆ 2 సారాంశాలని బాగా చదువుకోండి. లేదు సార్ మేము ఇంకా ప్రిపేర్ కాలేదు, మేము అంత చదవాలి, అంత సమయం మా చేతుల్లో లేదు, ఎలా అని ఇబ్బంది పడుతున్నారా? కనీసం మీరాబాయికి సంబంధించిన సెకండ్ లెసన్, ప్రోస్కి సంబంధించిన 8th లెసన్, ఈ బడే భాయి సాహబ్ని చదవండి, మీరాకే పద్ చదవండి. ఈ రెండిటినన్నా కనీసం చదవండి. అది ఇక లెటర్స్ విషయానికి వస్తే చుట్టి పత్ర, పితాజీకో పత్ర, పుస్తక విక్రేతకో పత్ర అండ్ మిత్రుకో పత్ర, ఈ 4 రకాల లెటర్స్. వీటికి లింక్ పెడతాను నేను, చూసుకోండి. ఆ లెటర్స్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే జనరల్ ఎస్సేస్ విషయానికి వస్తే ఒక 6 జనరల్ ఎస్సేల్ని నేను మీకోసం ఇవ్వడం జరుగుతుంది. దీపావళి, పుస్తకాలయ, కంప్యూటర్, पर्यावरण और प्रदूषण, दूरदर्शन, आदर्श विद्यार्थी, ఈ 6 జనరల్ ఎస్సేలు. ఈ 6 జనరల్ ఎస్సేల్ని, ఈ 4 లెటర్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని చూసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్కుల్ని పొందండి. 100కి 100 మార్కుల్ని పొందే అవకాశం మీరైతే ఉంది. సార్ మేము ఇంకా ప్రిపేర్ కాలేదు, చదవలేదు, మాకు చదవడం ఇబ్బందిగా ఉంది, మాకు కష్టంగా ఉంది, మా సంగతి ఏంటి అని అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పేది ఒకటే, చుట్టి పత్రన్నా నేర్చుకో. లెటర్స్లో జనరల్ ఎస్సే విషయానికి వస్తే కనీసం దీపావళి జనరల్ ఎస్సే అన్నా నేర్చుకో. చుట్టి పత్ర లెటర్ నేర్చుకో, దీపావళి జనరల్ ఎస్సే నేర్చుకో. దేవుడు సహకరిస్తాడు. రేపు లెటర్లో చుట్టి పత్ర ఉండొచ్చేమో, జనరల్ ఎస్సే దీపావళి ఉండొచ్చేమో. ఒకవేళ లేకపోయినా పబ్లిక్ ఎగ్జామ్లో అది మందే తప్పకుండా ఉంటుంది. కానీ ఈ లెటర్స్ అన్నీ చదువుకుంటే, ఈ జనరల్ ఎస్సేలన్నీ చదువుకుంటే గుడ్డల మీద చేయి పెట్టుకొని పడుకోవచ్చు, ధైర్యంగా ఉంటుంది, భయం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. గ్రామర్ విషయానికి భయపడొద్దు. సార్ గ్రామర్ అని ఏమీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. గ్రామర్ ఆల్రెడీ లాస్ట్ ఇయరే చేసి పెట్టేస్తున్నాను. కాకపోతే దాన్ని ఇంకొద్దిగా ఆధునీకరణ చేసి మీకోసం ఇంకొన్ని ఎక్సర్సైజులతో ఇంకాస్త బాగా చేయాలని ఆలోచిస్తున్నాను. దానికోసమే ఆలస్యం అవుతుంది. మొదట రేపు essay1 మనం గట్టెక్కాలి. దానికోసం నేను ఈ గ్రామర్ లింక్స్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పటికే సమయం వృధా అయినట్టుంది. అందరూ బాగా చదవండి, అందరూ పరీక్ష బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. నా బ్లెస్సెస్ మీకు ఎప్పుడూ ఉంటాయి నాన్న. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.